సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతారు. యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. నేను మరలా ఆ మాట చెబుతాను, మీరు ఆమేన్ అనాలి. వారు నీ పైన విజయము పొందజాలరు. ఆమేన్. మరలా చెబుతాను, ఆమేన్ అంటారు. ఎవ్వరును మీ మీద జయము పొందరు, ఎవ్వరును మిమ్మల్ని గెలవరు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయముగా అన్ని విషయాలు అందరిపైన మీకే జయము కలుగునగాక. ఈ శుభవేళ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న వేళ. మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు గమనిస్తే ఓడిపోవటం, జారిపోవటం, పడిపోవటం, ఆగిపోవటం, ఇక నా వల్ల కాదు అని కాడి పారవేసినట్టుగా ఉంటాం. మన దేవుడు ఎవరు అంటే నిన్ను అపజయం పాలు చేయాలని కానీ, నువ్వు ఓడిపోతే ఆయన సంతసించాలని కానీ కోరేవాడు కాడు. మరి ఆత్మీయ జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంత వాక్యాన్ని వింటున్నాం, మానక మందిరానికి వెళుతున్నాం, దేవుని బిడ్డగా చెప్పుకుంటున్నాం, మనకు కలిగిన దానిలో దేవుని కార్యక్రమాల్లో చేయూతను ఇస్తూనే ఉన్నాం. కానీ మనం ఎందుకు ఓడిపోతున్నాం? వాళ్ళకే ఎందుకు జయం కలుగుతుంది? మనపైన శత్రువుకి ఎందుకు జయం కలుగుతుంది? ఏనాడైనా ఊహించారా? ఈ శుభవేళ ఈ వాక్యం వింటున్న తర్వాత మనం యుద్ధరంగంలో ఉన్నాం, కత్తులు తీసి పోరాడతామని కాదు. ప్రతిదానితో సాతాను మనతో ఎప్పుడు ఎడతెగని పోరు చేస్తాడు. కొన్ని కోరికలు మనల్ని వెంటాడుతాయి, కానీ అవే గెలుస్తాయి, కానీ వాటి మీద మనకు జయం ఉండదు. కొన్నిసార్లు కన్నీళ్ళు ఉంటాయి, ఎల్లకాలం కన్నీళ్ళు మన పరిపాలన చేస్తాయి తప్ప కన్నీళ్ళ పైన మనకు ఎందుకు జయం కలగటంలా? రోగాలు వస్తున్నాయి, కానీ ఆ రోగాల మీద నీకు జయం కలగాలి. కానీ ఎంత ప్రార్థన చేసినా రోగమేది నీ మీద జయం పొందితే, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన సాగకుండా ఎంతగా అడ్డుపడినా ప్రార్థనాపరుడుగా సాగుతున్న నీకు ఆటంకాల మీద జయం కలగాలిగా. మరి జయం ఎందుకు కలగటంలా? ఈరోజు అంటాడు, నేను చెప్పే మాట విను, నీ మీద ఎవరు జయం పొందరు అంటే జయము నీకే ఇస్తాను, నిన్ను ఎవ్వడు గెలవలేడు, మనమే విజయం పొందుతాం అని రాయబడింది కదా. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. మరి అది నెరవేర్చబడాలి అంటే మనం ఏ అనుభవంలో నడిస్తే, ఏ కార్యాలు చేస్తే మనకు జయం కలుగుతుంది. క్లుప్తంగా ఈరోజు ఆ మాటలు చెబుతాను. ఇక్కడ బాలుడైన ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాట. బాలుడట, కానీ దేవుడు అతన్ని అన్నాడు, నేను చెప్పిన చోటగా వెళ్ళు,
నేను చెప్పింది వాళ్ళకి చెప్పు, నేను అన్న మాటల్లో దాచకుండా వివరించు అన్నాడు. వెంటనే సరే అంటాడు, అయ్యా అంతమంది పెద్ద పెద్ద రాజులు ఎదురు నేనేం చేస్తాను, నేనెక్కడ నిలబడతాను, నా వల్ల కాదు కదా అని ఆయన 3 మాటలు చెప్పాడు. ఈ 3 మాటల ప్రకారం నువ్వు నడువు, ఎవరొచ్చినా నిన్నెవరో గెలవలేరు, నేనే నిన్ను గెలిపిస్తా, అంటే జయం పొందేట్టుగా చేస్తా, ప్రతివారు నీ ఎదురు తల దించుదురుగాక. ఇర్మియా అనే దైవజనుడితో మొదటి మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. అయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, రాజుల దగ్గర చెప్పు, దారి తప్పినోళ్ళకి చెప్పు, మూర్ఖులకి చెప్పు అంటున్నావుగా, నేను మాట్లాడటకు శక్తి లేనివాడని, అందుకని వారే మాటలతో నన్ను గెలుస్తారు, వాళ్ళ ముందు నిలబట్టాక నా వయసు చిన్నది, నేను గెలవలేనయ్యా, మాట్లాడలేనయ్యా, బాలున్నయ్యా అని దేవునితో చెప్పాడు. దేవుడు వెంటనే ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడను అని అనవద్దు. ఆయన పైన ఏమన్నాడు? మాట్లాడటకు నాకు శక్తి లేదు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే నేను బాలుడను. మన జీవితంలో ప్రతిరోజు సమస్య వస్తుంది. ఇంట్లో గొడవ పెడతాడు, తిండి దగ్గర మారం చేస్తాడు, పిల్లలు తిరుగుబాటు చేస్తారు, పక్కన వాళ్ళు నిందలేస్తారు, మనతో ఉన్న వాళ్ళే మన గోతులు చదువుతారు, ఎన్నెన్నో సమస్యలు. ఆధ్యాత్మికంగాను జయ జీవితం పొందకుండా సాగిపోవడానికి అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ శుభవేళ ఓ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, మొదటగా దేవుడు నిన్ను నియమించాడట ఒక జయవీరుడిగా ఉండడానికి. అందుకు ఆయన ఏమంటాడంటే నేను బాలుడును అనే మాట నువ్వు అనొద్దు, నేను నిన్ను నియమించానుగా, మాట్లాడటకు శక్తినిచ్చానుగా. ఏం మాట్లాడాలో నీకు తెలియదు, నేను మాట్లాడేస్తా, నా మాట నీ నోట ఉంచుతా అని చెప్పి బాలుడును అనవద్దు. ఈ మొదటి మాట మీరు మనసులో పెట్టుకోనాలి. ప్రతి చిన్నదాని మీదైనా, పెద్దదాని మీదైనా, క్రొత్త దాని మీదైనా, సణిగే సమస్య మీదైనా, ఇంట్లో చిన్న గొడవల మీదైనా, ఏదైనా జరగని నువ్వు అనాల్సింది ఏమిటంటే, సాతానా వాడు పెద్దవాడు, నేను బాలుడను, సాతానా శక్తి కలిగిన వాడు, నాకు చేత కాదు, వాడా బాగా మాట్లాడతాడు కానీ నా వల్ల కాదు, అమ్మో వీళ్ళ గొప్పోళ్ళు, వీళ్ళ ముందు నేను మాట్లాడలేను అని నీ నోరుతో అనకూడదట. ఎందుకు అనకూడదంటే, దేవుడు నిన్ను ఒక స్థాయిలో పెట్టాడు, నేను నిన్ను నియమించాను అన్నాడు. అంటే దేవుడి నియామకం గొప్పది. అట్లాంటప్పుడు నువ్వు అనాల్సింది ఏమిటంటే, నువ్వు బాలుడివే కానీ దేవుడు నియమించాడుగా. అదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో నేను ఒక వాక్యం చదువుతాను, 10వ వాక్యం మీరు జాగ్రత్తగా వినండి. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడదొయ్యుటకును, కట్టుటకును, నాటుకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నేను నియమించాను. దేవుడు అంటున్నాడు, విరగొట్టే పనిస్తా, నాటే పనిస్తా, పెళ్ళగించే పనిస్తా, కట్టే పనిస్తా, ఏమైనా నువ్వు చేయగలవు, నేను అందుకు నియమించాను. అంటే దేవుడు ఆ పని మీద నన్ను నియమించాడు, మిమ్మల్ని నియమించాడు, ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళందరినీ నియమించాడు. నియమించాక మన నోడుతో నేను చేతగాని వాడిని, బాలుడును అనే మాట అనకూడదట. అంటే మనం నియమించిన దేవుణ్ణి అవమానపరిచినట్టు. అందుకని దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఏ విషయంలో నా వల్ల కాదు, నేను చేతగాని వాడిని, నాకు పాట రాదు, మాట్లాడటం కుదరదు, నేనే ఘనకార్యం చేయలేను, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఎవరో కలుపుకోరు, నేను ఎందుకు పనికిరాను అని నిన్ను నీవు తక్కువ చేసుకునే మాటలు మాట్లాడకూడదు. చాలాసార్లు మన సాతాను ఓడిచేది ఎక్కడంటే, జీవితంలో పాపతనం తెచ్చిపెట్టేది ఎక్కడంటే, మన నోటి మాటను ఆయనేమో శక్తి కలిగిన మాటగా ఉంచాడు. నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను పెట్టాను, మాట్లాడటకు నేను శక్తిని ఇచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడిచ్చిన శక్తిని విడుదల చేసే వ్యక్తిలాగా ఉండాలి. నా బలహీనత ఉన్నాయి కానీ అని మాట ఇచ్చాడుగా, మాట నా నోట ఉంచుతానన్నాడుగా, ఆ మాటను నేను విడుదల చేయాలి అని దేవునికి నీవు అప్పగించుకొని దేవుడు చెప్పిన మాట విడుదల చేయాలి. కానీ సాతాను ఏమంటాడు తెలుసా? దేవుడు ఇచ్చాడు మాట అంటున్నావు కానీ నువ్వు చేతగాని వాడివే, నువ్వు మాట్లాడలేవు, నీ వల్ల కాదు అన్నప్పుడల్లా నువ్వు దేవుడిచ్చిన కృపను కాలదన్నుకొని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదు.
చాలాసార్లు సాతానికి ఆయుధం ఎక్కడంటే మనల్ని మనం కించుపరుచుకునేట్టుగా సాతాను ప్రేరేపిస్తాడు. అందుకని నువ్వు బలహీనుడువా అనుకోవాల్సింది ఏమిటంటే, నా ప్రభువును బట్టి నేను బలవంతుణ్ణి. ఒక రకంగా నేను శక్తిహీనుడనేనా, ఆయన కృప నా మీద ఉంటుంది, నేను బలవంతుడని. నేను ఈ కార్యం చేయలేను, కానీ నా దేవుడు నాకు తోడై ఉండి నడిపిస్తానన్నాడు గనక నేను ఈ ప్రాంతానికి వెళ్ళగలను. అందుకని ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడానికి కూడా దావీదు కోరుకుంటే దేవుడు ఎక్కించాడుగా. కనుక సాతాను వచ్చి ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు అని కొన్నిసార్లు మనల్ని బలహీనపరుస్తుంటాడు, తక్కువ అంచనా వేసేట్టుగా చేస్తాడు. మన వల్ల కాదు కానీ మనం నియమించిన వాడు గొప్పవాడు, మనకు అధికారం ఇచ్చిన వాడు గొప్పవాడు. అందుకని నీ మీద ఎవరు జయం పొందరు, ఏ శక్తి నిన్ను గెలవదు, ఏ వ్యక్తి నీకు విరోధంగా ఉండరు. అట్టి బలమైన కార్యాలు నీకు జరగాలి అనుకుంటే నేను నిన్ను నియమించాను గనక ఇక మీదట నేను చేతగాని వాడిని, బలహీనుడను, నా వల్ల కాదు అనే మాట నీ నోట రాకుండా ఉండునుగాక. నేను ఇక చెయ్యగలను. ఈ చేతిలో ప్రార్థన ఉంది, మోకాల జీవితం ఉంది. దేవుని వైపు మోకరించి ప్రార్థన చేస్తుండగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం మీద చేయబెట్టినప్పుడల్లా కట్టుటకును, ఆ వాక్యం మళ్ళా చదవండి, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, అనద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున ఇదిగో నిన్ను నియమించాను, నిన్ను నియమించాను, నిన్ను నియమించాను. దేవుని ద్వారా నియమించబడిన బిడ్డవు నువ్వు అనగలిగిన మాట ఒక్కటే, తిరిగి నేను కట్టగలను, తిరిగి దీన్ని నిర్మించగలను. ఎండిన ఎముకల దగ్గరికి దైవజనుడిని తీసుకుని వెళ్ళాడు. లోయంతా ఎముకలే. దైవజనుడా అన్నాడు, అయ్యా నాకేం తెలియదు, నువ్వేం చేయమంటావు చెప్పు. అయితే వాడు చెయ్యి, వీళ్ళు సైన్యం అయ్యేటట్టుగా బతికేటట్టుగా నువ్వు మాట్లాడు, నేను మాట ఇస్తానన్నాడు. అంతే ప్రభువా, నువ్వు మాట ఇచ్చినంత మాత్రాన్ని చెవులు ఉన్నాయి వాటికి, నువ్వు మాట ఇచ్చినంత శవాలు ఏమన్నా, నువ్వు మాట ఇస్తే నేను నోరు తెలిసి మాట్లాడి బతుకు 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 అని అరిశాను అనుకో, ఎముకలు ఎక్కడంటే అనాలిగా అనలా. వెంటనే ఏమిటో తెలుసా, దేవుడు నా నోట్లో మాట ఉంచాడు, నేను అందుకు నియమించబడ్డాను అంటే ఈ ఎండిపోయిన శరీరం దాల్చి మళ్ళా గొప్ప సైన్యం అయ్యేట్టుగా కట్టగలిగిన స్తోమత నా దేవుడు నాకు ఇచ్చాడుగా. ఆ ఎండిపోయిన ఎముకల దగ్గర నిలబడి ప్రకటించడం మొదలుపెట్టారు. గడ 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 గడగడమని ధ్వని మొదలవుతూనే వచ్చింది. ఈ రోజున నీ కుటుంబంలో ఆ ధ్వని మొదలవదా? భయంకరమైన బర్ధన నీ కుటుంబంలో మరలా ధ్వని మొదలవదా? ఎండిపోయిన ఎముకలను మరలా శవాలు జీవాలుగా మారవా? అద్భుతాలు జరగబోతున్న నెల ఈ నెల, ఊహ గమించిన ఘనకార్యాలు చేయబోతున్నాడు. నీ నోటి మాటను శక్తి కలిగిందై విడుదల చేయుదువుగాక. నడుం కట్టండి, నదులని యేసు మాట చేత పట్టండి, మోకాళ్ళను వంచండి, అద్భుతాలు మొదలవునుగాక. తిరిగి నీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి, దూరమైన నీ కుటుంబాలు సరిచేయబడబోతున్నాయి. కృంగిన బ్రతుకులు బద్దలైన నాశన భూమిలో ఉన్నవారు కూడా నీ ద్వారా కట్టబడబోతున్నారు, నీ ద్వారా సరిచేయబడబోతున్నారు. భయానకమైన శాపం కొట్టివేయబడుతుంది. లోయలో ఎముకలున్నాయి, ప్రార్థన ముగిస్తే సజీవ సైన్యంగా మారబోతుంది. నీ కట్టి ప్రార్థన శక్తిని, వాక్కును నా దేవుడు ఇచ్చాడు. ఇక మీదట నేను చేతగాని వాడిని, నేను బలహీనుడను, నేను బాలుడు అనే మాట నువ్వు అనొద్దు. ఈ ఒక్క మాట నువ్వు ప్రాక్టీస్ చేయి, అలవాటు చేయి, విశ్వసించు, దాన్ని ఉపయోగించు. ఇక ఎవ్వడు నీ ఎదుటి నిలబడటానికి అవకాశమే లేదు. రెండో మాట చెబుతా, నీ జీవితం రెండో పని చేయాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదువుదాం. వారికి భయపడకుము. అంతేనండి, వారికి భయపడకుము, భయపడవద్దు. దేవుడు నిన్ను భయపడే వ్యక్తిలాగా మార్చరా, నువ్వు ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను పిరికాత్మతో నింపలేదుగా. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చక్కగా రాయబడింది, భయపడుటకు మనకి ఆయన ఏ ఆత్మ ఇవ్వలేదు, పిరికి ఆత్మని ఇవ్వలేదు. చదవండి ఆ వాక్యాన్ని, రోమాపత్రిక 14వ వాక్యం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు, వారు దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడకుము, మీరు దాస్యత్వం ఆత్మ పొందలేదు గాని, మీరు దాస్యపాత్మ పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే పిరికాత్మ లేదు మనకి. దేవుని కార్యాలు చేసేవారట. ఈ రోజున మళ్ళా చెబుతున్నాడు, ఎవడు నీ మీదకి రాడు అన్నాడా, ఎవడు నీ మీద జయం పొందడు అన్నాడా. ఎప్పుడు జరుగుతుంది? రెండవది, నువ్వు పిరికాత్మ చేత నడిపించబడకూడదు. నువ్వు ఎప్పుడు పలకాల్సిన మాట ఏమిటంటే,
నీవు భయపడకుండా ధైర్యంగా నిలబడగలగాలి. మీరు కొన్ని మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను. మనం కొన్ని పరిస్థితులు చూస్తే భయపడతాం, కొన్ని పరిస్థితులు చూస్తే కంగారు పడతాం, కొన్ని పరిస్థితులు చూస్తే భయానకమైన పరిస్థితి సంభవిస్తుంది. కానీ గమనించాల్సింది ఏమిటో తెలుసా? పొరపాటున కూడా పిరికి ఆత్మ మనల్ని ఏలకూడదు. అందుకే యేసు ప్రభు తన శిష్యులకు కూడా చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. బైబిల్లో భక్తులందరినీ చూసామా? బైబిల్లో భక్తులు అంతా ధైర్యముగా నిలబడ్డారు. పరిస్థితులు చేజారిపై మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. ఓసారి దావీదు అరణ్యంలో ఉన్నారు. దావీదు భార్యలు పిల్లలంతా వాళ్ళ బంధువులంతా వచ్చారు. ఈ దావీదు యుద్ధానికి వెళ్ళాడు. వచ్చేలోపే శత్రువులు వచ్చి వాళ్ళ కుటుంబాలను మొత్తాన్ని దోసుకుని వెళ్ళిపోయారు. అక్కడ భార్య పిల్లలు ఎవ్వరూ లేకుండా ఆస్తి అంతా పోయింది. ఎంత ధైర్యాన్ని కోల్పోయాడో. కానీ వెంటనే మోకరించి సమూయేలు గ్రంథంలో ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, నిన్ను బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటున్నాను, నిన్ను బట్టే నా ధైర్యం అని మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఓపిక చూస్తే లేదు, అప్పుడు దాకా యుద్ధం చేశాడు. వచ్చిన సమూహం గొప్పది, ఇవన్నీ పట్టుకు వెళ్ళబోతున్నారు. అంతా వెళ్ళిపోయారు. ఏం చేయాలి? నెమ్మదిగా ధైర్యాన్ని కూడగట్టుకుని లేచి తనతో ఉన్న వారిని తీసుకుని శత్రువులను తరమటానికి దేవుడు సెలవడిగాడు. వెళ్ళు అన్నాడు. అంతే, నెమ్మదిగా ధైర్యంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంత బలమైన కార్యం జరిగి ఆ శత్రువులను ఓడగొట్టాడు. ఇది ఎరిగిన చరిత్రేగా. మరో మాట చెప్పనా? అంతిస్తున్న గొలియాతును చూసి రాజు అధైర్యపడ్డాడు, యువరాజు కంగారు పడ్డాడు. వ్యక్తులంతా గడగడగడలాడుతూ వచ్చారు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? లేఖనాల్లో చాలా తేటగా ఉంది. ఓ పసిపిల్లవాడిగా ఉన్న బాలుడైన అదుగు ఆ దావీదు ఒడిసెల పట్టుకుని నెమ్మదిగా గులకరాడు పట్టుకుని అతి వేగంగా పరిగెత్తుకుంటూ వెళితాడు. కారణం ఏంటో తెలుసా? ధైర్యం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది. ధైర్యంగా నిలబడిన వాళ్ళు ఈ రోజున సంఘానికి కావాలి. విశ్వాసయాత్రలో ధైర్యులు కావాలి. రక్తం కారునంతగా ఆఖరి వరకు మనం పోరాడుదుమగాక. మన వ్యక్తిగత జీవితంలో ధైర్యాన్ని దేవుడు మనకు ఆస్తిగా ఇచ్చాడు. భయపట్టకు. మనం పిరికాత్మ పొందలేదుగా. ఎర్ర సముద్రం దగ్గరకు వస్తే వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? సముద్రాన్ని చూసి భయపడుతున్నారా? మోషే కర్ర పైకెత్తు, దాన్ని పాయలు చేయి. ప్రభు నేను చేయటం అనలా. వెంటనే దేవుడు చెప్పాడు, కర్ర పైకెత్తాడు. విచిత్రం ఏంటి తెలుసా? నెమ్మదిగా సముద్రం శబ్దం చేసుకుంటూ విడిపోయింది. ఆరిన నేలను నెమ్మదిగా నడవడం మొదలుపెట్టారు. ఈ శుభవేళ ఒక సేవకుడిగా దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, విశ్వాస కుటుంబాల్లో ధైర్యం ఉండునగాక. ప్రార్థనాపరుల జీవితంలో ధైర్యం ఉండునగాక. శత్రువు పెద్దవాడైనా, ఎరుకో కోడలు గొప్పవైనా, మీదబడే సముద్రమైన, సమస్యలు చెలరేగుతున్న భయంకరమైన రోగ పేరు వినబడినా కంగారు పడవాకండి. దేవుడేమంటాడు తెలుసా? మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఈ శుభవేళైన ఈ మాటలు వింటున్న తర్వాత మన వ్యక్తిగత జీవితంలో నిజంగా శక్తి కలిగిన ధైర్యంతో మనం అడుగులు వేయగలుగుతున్నామా? బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? నీరు కానీ వారి ముందు నిలబడితే వారెవ్వరూ నీ ముందు నిలబడకుండా, విజయం పొందకుండా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. జయము నీకే కలగబోతుంది. మరి ఆ కార్యం నీకు జరగాలంటే రెండో మాట ఏమిటో తెలుసా? నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో భయపడడం కంటే నెమ్మదిగా అడుగు ముందుకు వేయాలి. ఈ రోజున మనం ఎవరమై ఉండాలో తెలుసా? దేవుని పనిలో ధైర్యం కలిగిన వాళ్ళమై ఉండాలి. దేవుని పరిచయలో ధైర్యం కలిగిన వాళ్ళమై ఉండాలి. కుటుంబాన్ని నడపటంలో ధైర్యం కలిగిన వాళ్ళమై ఉండాలి. సువార్త చెప్పడంలో ధైర్యం కలిగిన వాళ్ళమై ఉండాలి. ప్రభువు కొరకు ప్రార్థన చేయడంలో సమస్యలు చేజారిపోయినా, అన్ని తలుపులు మూసివేయబడ్డాయి అన్నప్పుడే ధైర్యంగా మోకాళ్ళ మీద చేతులు పైకెత్తులుగాక. అయిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడే మోకాళ్ళ మీద మోకరించి నువ్వు చేతులు పైకెత్తే ఒక ధైర్యము నీకు కలుగునగాక. మరి ఈ రోజున ఆయన అంటాడు కదా, ఎవ్వడు నీ పైన జయం పొందడు. ఎప్పుడు? రెండవది, నీవు అడుగు పెట్టినప్పుడల్లా ధైర్యంతో అడుగు వేయాలి. మూడో మాట చెబుతాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వాక్యం. కాబట్టి నీ నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చెయ్యాలి. ఇప్పుడు ఇంకో మాట మీరు జాగ్రత్తగా వినండి. జయానికి రహస్యాలు ఇక్కడేముంది తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కరపత్రం ఇవ్వాలి, ధైర్యం ఉండదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నేను ఏ మాట చెప్పాను ఆ మాట చెప్పు. మనం ఎవరమో తెలుసా? బ్రతిమలాడుకుని సంఘాన్ని కట్టేవాళ్ళం కాదు, బ్రతిమలాడుకుంటూ మనుషులు పోగు చేసేవాళ్ళం కాదు. మనం ఎవరమయ్యాలో తెలుసా? దేవుని మాట ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలి.
నా కుమారుడా, నా సహోదరులారా, మీరు కానీ దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే ఉరి ఉంది, రేపటి రోజున యమగుండం ఉంది అంటూ ఉన్నది ఉన్న వార్త చెప్పగలిగితే ప్రజలు భయపడతారు, దేవునికి లోబడతారు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభు కూడా గొప్పవాడేనని మేము నమ్ముకున్నాక మాకు కూడా పాడు కలిసి వచ్చింది, మీరు కూడా నమ్ముకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. సరే మీ ఇష్టం అనబాకండి. దీర్ఘకాల బోధ కాదు మనకు కావలసింది. మనం చేయగలిగింది ఏమిటో తెలుసా? దేవునికి సాక్షిగా ఉందుమగాక, ప్రకటన చేయగలిగిన సమర్థుడిగా ఉందుమగాక. బైబిల్ లేఖనంలో మీరు బాగా గమనించండి. రోజు ధనవంతుల దగ్గరికి వెళ్ళి దరిద్రులు ప్రకటన చేసి వచ్చేవాడు. ఇర్మియా రోజు వెళ్ళి ప్రకటన చేసి వచ్చేవాడు. మనం ఎవరమో తెలుసా? సత్యమును సత్యముగా ప్రకటించుదుమగాక. చేయి పైకెత్తి 3 సార్లు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. సత్యాన్ని ప్రకటించడానికి భయపడబాకు, వాక్యాన్ని చెప్పడానికి భయపడబాకు, సాక్ష్యం చెప్పడానికి భయపడబాకు. ఇతరులను దేవుని వైపు తిప్పడానికి నువ్వు ఇవ్వవలసిన సరైన సమాచారం ఇవ్వకపోతే ఇబ్బంది. ఓసారి ఏమైందో తెలుసా? దావీదట పండగ పూట కొంతమందిని ఒక ఉన్నవాని ఇంటికి పంపాడు. వాళ్ళ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలన్నీ అరణ్యంలో ఉంటే వీళ్ళు కాపాడేవాళ్ళు. పండగ వచ్చినాక మనుషులను పంపిస్తే పండగ పూట ఏదన్నా ఇమ్మను అతన్ని ధనవంతుడిని మీరంతా భోంచేసుకుందరు అని అడిగితే వెళ్ళారు. వెళితే ఆ ఆసామి ఏమన్నాడు తెలుసా? దావీదెవడు, ఆడేవాడు, వీడెవడు, నేను ఇవ్వను పోమన్నాడు. వీడు వెళ్ళిపోయి రాజుకు దావీదుకి చెప్పారు అడవిలో ఉండగా. ఈలోపు ఆ గొర్రెల కాపులు ఇంట్లో వాళ్ళు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి అంటారు, అమ్మా బాగా ఆలోచించు, నీకు ఉన్నట్టుగా చెబుతున్నాం. అరణ్యంలో మేము ఉన్నప్పుడు మందలను వాళ్ళు బాగా కాశారు. ఏ రోజు మన దగ్గర ఏం తీసుకోవాలా, పండగని ఈరోజు దావీదు పంపితే ఒక జీవం ఇవ్వకుండా యజమాని మూర్ఖంగా మాట్లాడాడు అని ఏమంటాడు తెలుసా? ఈరోజు ఈ మాట నీకు వినబడుతుంది, ఏం చేయాలో ఆలోచించుకో. ఎంత ఖచ్చితంగా చెప్పారండి. యజమాని గనక, యజమానురాలు గనక ఏమనుకుంటుందో అనుకోవాలా. నువ్వు కానీ ఇప్పుడు చేయాల్సింది చేయకపోతే నీ ప్రాణానికి నష్టం, నీ యజమానికి నష్టం, నీ ఆస్తికి నష్టం. మరి ఈ రోజున చెప్పవలసిన వార్త ఖచ్చితంగా చెప్పాలిగా. నీ ఇంట్లో 7 ఉన్నారు, వాళ్ళ బాప్త్యాసం పొందాల, చెప్పవలసిన వార్త చెప్పగలిగావా? నీతో చదువుకునే వాళ్ళు ఉన్నారు, మెహర్బానీ పనులు చేస్తున్నావు, కొన్ని ఫంక్షన్లకు పిలుస్తున్నావు, కానీ వార్త చెప్పగలుగుతున్నావా? దండం పెట్టి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఈ రోజు నుంచి నా దేవుడు నువ్వెవరిగా ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్లు పలకగలిగిన వాడిగా ఉండాలి. నేను చెప్పేది ఏమిటంటే దేవుని కొరకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వాడు, దేవుని సువార్త ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు. నీవు ఇంట్లో బయట అయినా ఎక్కడికి వెళ్ళినా సత్యము సత్యముగానే పలుకుదుగాక. ఇంకో మాట చెప్పనా? దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళినా నీకు జయమే కలగాలి అనుకుంటే, ఎవడు నీ మీద లేచినా నిలవకుండా తలదించుకోవాలి అనుకుంటే, వెళ్ళిన చోటల్లో దేవుడు తోడై ఉండి ఎవడు నీ మీద జయం పొందకుండా జయవీరుడుగా నీవు నిలవాలి అనుకుంటే, మొదటగా నీ మాట మారునుగాక. నీ నోటి మాటలో శక్తి, జీవం కలిగిన మాట ఉంటూ దేవుని మాట ప్రకటిస్తూ నేను చేతగాని వాడిని అని అవిశ్వాసపు మాటలో పలకకూడదు. రెండవది, ఎలాంటి పరిస్థితులైనా సింహం లేచినట్టుగా, అగ్నిగుండంలోకి ప్రజలు వెళ్ళినట్లుగా ధైర్యముగా ప్రభు కొరకు పోరాడుదుమగాక. మూడవదిగా నీ వ్యక్తిగత జీవితంలో ఏం పలకాలి? సత్యమే పలక. ఉన్నది ఉన్నట్టు పలకగలిగిన, సత్యమే పలకగలిగిన వాళ్ళు కావాలి. ఎప్పుడైతే నీవు అలా ఉంటావో దేవుడు నిన్ను 3 రకాల దీవులతో నింపుతాడు. చదవండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను నేనేం చేస్తానో తెలుసా? ప్రాకారం కలిగిన పట్టణంగాను, రెండవది ఇనప స్తంభముగాను, మూడవది ఎత్తడి గోడలుగా నీ ఉండునట్లు. 3 మాటలు చెప్పాడు. ఒకటి ప్రాకారం కలిగిన పట్టణముగా, రెండవది ఇనప స్తంభముగా, మూడవదిగా ఇత్తడి గోడలుగా నీ ఉండునట్లు. నిన్న పిరికివాడివి కదా, మొన్న నా వల్ల కాదు బాలుని అన్నావు కదా, నేను చేతగాని వాడిని అన్నావు కదా, నా దేవుడు నేను అద్భుతంగా మలసపోతావన్నాడు. ఈ నూతనమైన అధ్యాయం నీ జీవితంలో మొదలవబోతుంది. మీరు అందరు అనామకులు అనుకుంటున్నారా? ఎత్తడి గోడలుగా ప్రభు చేయబోతా ఉన్నాడు, ఇనప స్తంభాలుగా దేవుడు చేయబోతా ఉన్నాడు, ఆకారం కలిగిన పట్టణంగా ప్రభు నిన్ను చేయబోతా ఉన్నాడు. ఎవడు నిన్ను కదిలించలేడు. ఎప్పుడైతే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉంటావు, సత్యం ఎప్పుడైతే పలుకుతూ ఉంటావు, దేవుని ఎదుట సన్నిధిలో దేవుడిచ్చిన మాటలు పలుకుతూ నేను బాలులను అనకుండా విశ్వాస పలుకులు పలకడం మొదలు పెడతావు, 3 కార్యాలు నా దేవుడు మీ జీవితంలో చేయునగాక. చెయ్యి తామేనని చెప్పండి.
ప్రాకారం కలిగిన పట్టణంగా నీవు ఉంటావు. ప్రాకారం కలిగిన పట్టణం ఎంత భద్రంగా ఉంటుందో, నువ్వు అన్యుల మధ్యలోకి వెళ్ళినా, యోర్ధాన్లోకి వెళ్ళినా, ఎరుకో దగ్గరికి వెళ్ళినా, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినా, గాఢాంధకారంకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవ్వడు కదిలించలేని పట్టణముగా మీరుందురుగాక. దేవుడు అంటాను, అట్టి భద్రత నేను నీకివ్వబోతున్నాను. నీవు దేవుని సన్నిధిలో నడవడం మొదలుపెట్టినాక ఎవ్వడు కదిలించలేని ప్రాకార పట్టణంగా నిన్ను చేయబోతున్నాడు. నీ పిల్లలు చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని చేయబోతున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని చేయబోతున్నాడు. ఎవరు లేచినా ఎవ్వరు నిన్ను కదిలించలేరు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నిన్ను ఇనప స్తంభంగా చేస్తాను. దేవుడు నిన్ను స్తంభంగా చేశాడంటే నిన్ను ఎవడైనా ఢీకొన్నాడు అనుకో, ఆడి తల పగులుద్దా, నీ తల పగులుద్దా? ఒక క్షణం ఆగి ఆలకించండి. దేవుడు ఎంత పట్టుత్వం ఇస్తున్నాడు, ఎంత స్థిరం ఇస్తున్నాడు, ఎంత సమర్థుడిగా నిన్ను నిలబెడుతున్నాడు. స్తంభం నాటబడిన జీవితానికి సంకేతం. ఎవడు నిన్ను చూసినా నీతో తమాషాలు ఆడడు, నీతో పరిహాసాలు ఆడడు. నువ్వు ఇనప స్తంభంతో సమానం. నిన్ను ఎవడు పెకిలించలేని కృప నీకు నీ కుటుంబానికి కలుగునగాక. మూడో మాట రాశాడు, ఏమని? ఎత్తడి గోడలట. నువ్వెవరితో సమానం? ఎత్తడితో గోడలు. దాని అర్థాలు వేరుగా ఉన్నాయి, మరోసారి మాట్లాడుకుందాం. విచిత్రం ఏంటి తెలుసా? ఇప్పుడు నిన్ను భక్తి మొదలుపెట్టాక నీ పేరు అనామకం, నీకు చదువు సంస్కారం లేదు, విలువ లేదు, ఓ రకంగా సామర్థ్యం కూడా లేకపోవచ్చు. ప్రభువులోకి వచ్చాక నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడితే చుట్టూ ఉన్న వాళ్ళకట్ట నిన్ను ఎత్తడి గోడగా చూపిస్తాడు. అట్లాంటప్పుడు ఏ జంతువు, ఏ పరికరం, ఏది నిన్ను తాకలేదుగా. దేవుడు ఎంత చక్కగా చేస్తున్నాడండి. అంటే దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా నియమిస్తూ వచ్చాడుగా. ఈరోజు ఈ మాటలు విన్నాక ఇకనైనా నా జీవితంలో ఎత్తడి గోడగా బ్రతకాలిగా, ఇనప స్తంభంలాగా ఉండాలిగా, ప్రాకారం కలిగిన పట్టణంగా ఉండాలిగా. అట్టి అనుభవం నాకు రావాలి. ఎవడు నా మీద జయం పొందకుండా ఉండాలి అంటే 3 అనుభవాలు నాకు ఉండాలి. కనుక ఇక నుంచి బాలుడను అనను, చేతగాని వాడును అనను. ఇక మీదట పిరికివాడిని గాక సజీవ సాక్షిగా ఉండడానికి నేను ధైర్యంగా ప్రభు కొరకు పరుగెత్తుతాను. మూడవదిగా నా వ్యక్తిగత జీవితంలో ఏమి సంభవిస్తున్నా సత్యమునే పలుకుతాను, ఉన్నది ఉన్నట్టే పలుకుతాను. ఆ తీర్మానానికి మీరు రండి. 3 దీవెనలు మీకు కలుగునగాక. మొదటిది ప్రాకారం కలిగిన పట్టణంగా ఉందరు, రెండవది ఇనప స్తంభంగా ఉందరు, మూడవది ఎత్తడి గోడగా ఉందరు. ఆ కృప మీకు కలిగి సాతాను మీకు దూరంగా పోతుంటే వాడు తలదించుకునేట్టుగా, మీ తల హెచ్చించబడేట్టుగా ప్రతి చోట నీకు జయమే కలుగునగాక. ఎవ్వడు నీ మీద జయము పొందలేడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. మా జీవితంలో నడవలసిన మార్గం బోధించారు, అందుకు వందనాలు. ప్రతి వానిలో వాక్యాన్ని ఫలభరితంగా మార్చండి. ఉన్నవారిని ఆశీర్వదించండి. తీర్మానంతో నీ కొరకు నమ్మకంగా నడిచే కృప దయచేయండి. వారి అవసరాలు తీర్చబడాలి, క్షేమం కలగాలి, నోటి నిండా నవ్వు ఉండాలి, కుటుంబం ప్రార్థనలో ఎదగాలి, పవిత్రతలో స్థిరపరచబడాలి. తోట పని వారిని సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారికి దీవెన కలుగునట్లు, రోగులకు స్వస్థత కలుగునట్లు, కుటుంబాలు సమాధానంతో నడిపించబడినట్లు కార్యం చేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.